వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంచిన సీఎం జగన్. దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చిన సీఎం జగన్. గతేడాది 2,750గా ఉన్న పెన్షన్ తాజాగా 250 రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు. 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించిన టీడీపీ నేతలు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందన. తన పట్ల వైఎస్ఆర్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపిన షర్మిల. తన రాజకీయ భవిష్యత్తుపై 2 రోజుల్లో స్పష్టతనిస్తానని వెల్లడి. పశ్చిమంలో కొండ చర్యలు విరిగిపడకుండా రక్షణ కవచం పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి. 2 నెలల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేస్తామని వెల్లడి. నేటి నుంచి ఏపీలో 3,000 రూపాయల పెన్షన్ జగన్ ప్రభుత్వం పెంచింది. జగన్ ప్రభుత్వం దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చింది. గతేడాది 2,750 రూపాయలుగా ఉన్న పెన్షన్ తాజాగా 250 రూపాయలు జగన్ ప్రభుత్వం పెంచింది. వైసీపీ ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు ఆ పెన్షన్ ను 3,000 రూపాయలకు పెంచారు. పెంచిన పెన్షన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు. 2019లో పెన్షన్ 2,250 రూపాయలు కాగా 2022 నాటికి 2,500 అయింది. 2023లో 2,750 రూపాయలు అందించారు. ఇప్పుడు మరో 250 రూపాయలు పెంచి 3,000 చేశారు. పెంచిన పెన్షన్ ను మండలాల వారీగా ఈ నెల 8 వరకు అందించనున్నారు. ఈ జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి 1,968 కోట్లు పంపిణీ చేయనున్నారు. కాగా పెన్షన్ భారం ఏడాదికి 23,556 కోట్లని తెలుస్తోంది. 3,000 రూపాయల పెన్షన్ అందిస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఈ సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 3,000కి వచ్చింది. 2,750 రూపాయలు ఇస్తున్నారు. రేపు జనవరి నుంచి 3,000 ఇస్తారు. నాకు వచ్చే నెలలో 3,000 ఇస్తారు. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ నెక్స్ట్ మంత్ నుంచి 3,000 ఇస్తామంటున్నారు. వచ్చే నెలలో 3,000 ఇస్తారంట. 3,000 తీసుకుంటారు. హ్యాపీ. నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వా తాతలను, దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయి జీవితాల్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను, కష్టాలు కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యథలను చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు కేవలం 1,000 రూపాయలు తన 5 ఏళ్ల పాలనలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పింఛన్ 58,000 రూపాయలు. తన ప్రజా సంకల్ప యాత్రలు స్వయంగా చూసిన మన జగనన్న ఆ రోజే వారికి చెప్పారు, అవ్వాతాతల కన్నీళ్లు తొడవాలని, వారి ముఖాల్లో చిరునవ్వులను చూడాలని మేనిఫెస్టోలో పెన్షన్లను దశల వారీగా పెంచుకుంటూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు విజయవాడ ధర్నా చౌక్ లో 22 రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల దీక్షా శిబిరానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా, మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, అంగన్వాడీల రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతలు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని మంత్రులు చెప్పడం వారి బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. పండుగలు సైతం సమ్మెలోనే గడిచిపోయాయని, 22 రోజులుగా అంగన్వాడీలు 10 రోజులుగా సర్వశిక్ష అభియాన్ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే వారితో మాట్లాడే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. వారు చేస్తున్న నిరసన పట్ల ప్రభుత్వం అణిచివేత చర్యలు మాని తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందని అన్నారు. మన అంగన్వాడీలకే కాదు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని దరిద్రం జగన్మోహన్ రెడ్డి. ఇదేదో అంగన్వాడీ సమస్య, సర్వశిక్ష అభియాన్ సమస్య, లేకపోతే మున్సిపల్ కార్మికుల సమస్య కాదు.
5 కోట్ల మంది ఆంధ్రులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే అన్ని వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సమస్యలు పరిష్కరించాలంటే ఏకైక మార్గం ఎంత తొందరగా ఈ దుర్మార్గుణ్ణి బంగాళాఖాతంలో మనం కలిపితే అంత తొందరగా మన సమస్యలు పరిష్కారం అవుతాయని మీ అందరికీ తెలియచేస్తూ, తొందరలోనే మీ యూనియన్స్ని అధ్యక్షుల దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యల మీద అధ్యయనం చేసి స్పష్టమైన విధానంతో మేము ముందుకు వస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు 22 రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని మీకు తెలియజేస్తూ అందరికీ అందరూ కూడా పండగ పర్వదినాలన్నీ కూడా దీక్షా శిబిరాల్లోనే అయిపోయినాయి. క్రిస్మస్ అయిపోయింది, కొత్త సంవత్సరం అయిపోయింది. రేపు సంక్రాంతికి మీరు ఇంటికి వెళ్ళిపోతే తాడేపల్లిలో ఉన్న పిల్లి చర్చలకు పిలుస్తాడంట. ముఖ్యమంత్రి గారికి మీరు చేసే సమ్మె తెలియదంట, ఇంకా మంత్రులు చెప్పలేదంట. అమ్మ చిన్నప్పుడు చదువుకున్నాం, రోమనగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడంట. ఇవాళ మీరు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు 22 రోజులు సర్వశిక్షా అభియాన్ వాళ్ళు గత కొద్ది రోజులుగా, అట్లాగే 10 రోజులు మున్సిపల్ వర్కర్స్ అంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రులు చెప్పలేదంట, ఆయనకి తెలియదంట. ఎంత బాధ్యతారాజ్యంగా మంత్రులు చర్చలు మొన్న మరి జరిగినవి మీరు అందరూ కూడా చూశారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే అన్ని సమస్యలు కూడా, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి వచ్చారు. మరి మీ అందరూ కూడా సంఘీభావం తెలియజేసి మీ తరఫున మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేటానికి మరి వాళ్ళ సిఐటి కానీ, ఏఐటీసీ కానీ, అంగన్వాడీ మరి యూనియన్స్ అన్ని కూడా మీ తరఫున నిలబడి ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం మన తరఫున సునీతమ్మ కూడా మరి ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మొన్న శ్రీకాకుళం వెళ్ళినా, పెనమలూరు వెళ్ళినా, మైలవరం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా దయలేదు. కనీసం ఒక మరి మంత్రి ఏదైతే మరి చర్చలకి పిలిచి మేము ఇప్పటికే జీతాలు పెంచేసాం, జీతాలు పెంచడం కుదరదు, ఇంకా మిగతా సమస్యలు కూడా కుదరదు అని చెప్పి ఏదైతే కఠినంగా మాట్లాడాడో దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీ సమస్యల పట్ల ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి ఆ రోజు అంగన్వాడీ టీచర్లకి 4,000 రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంగన్వాడీ వర్కర్లు కూడా జీతాలు పెంచారు. అన్ని రకాలుగా చేసినా ఈ మహానుభావుడు ఒక్క ఛాన్స్ రాజా వచ్చి మీకు ఇంకా అది చేస్తాను, ఇచ్చేస్తాను, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, రెగ్యులర్ చేస్తాను, ఇంకా అనేకమైన వాగ్దానాలు అధికారంలోకి రావటం కోసం ఆ రోజు చెప్పాడు. ఆ మాయల మాటల్లో అందరూ కూడా పడ్డారు. ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తయినాయి. ఇక ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరకు వచ్చింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు కూర్చున్నారు, పక్కన వాళ్ళు కూర్చున్నారు, దాని పక్కన మున్సిపల్ వర్కర్లు కూర్చున్నారు, వాలంటీర్లు కూర్చున్నారు. అన్ని రకాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వంచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చేస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు మరి అచ్చెన్నాయుడు గారు ఈ సమావేశానికి వచ్చి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీ సమస్యల పట్ల ఉంటుందో కూడా తెలియజేస్తారు. ఈ రోజున ఇక్కడ మేమందరం మొన్న కూడా వచ్చాం. మా ఆచార్య సునీత అయితే రెగ్యులర్గా వస్తూ ఉంది. పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని చోట్ల కార్యక్రమాలకి ఆమె మద్దతు తెలుపుతా ఉంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ మీ సమస్యల్ని గతంలోనే అర్థం చేసుకొని జీతాలు పెంచింది తెలుగుదేశం పార్టీనే, గతంలో సమస్యలు పరిష్కరించేది తెలుగుదేశం పార్టీనే, రేపు అధికారంలోకి వచ్చేది కూడా తెలుగుదేశం పార్టీనే. ఖచ్చితంగా మీ సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి
ఖచ్చితంగా ఆ సమస్యలు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల స్పందించారు. తన పట్ల వైఎస్ఆర్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై 2 రోజుల్లో స్పష్టతనిస్తానని షర్మిల తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నమోదు కాబోతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు లాంఛనమే. ఆమె తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమవుతున్నారు. కాగా ఇటీవల వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ ప్రస్థానం వైఎస్ షర్మిలతోనే అని ఇటీవల ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అంటూ జరిగితే తాను కూడా ఆమె వెంట కాంగ్రెస్ లోకి వెళతానని వివరించారు. ఆర్కే వ్యాఖ్యలపై మీడియా షర్మిలను ప్రశ్నించింది. అందుకు ఆమె స్పందిస్తూ తన పట్ల వైఎస్ఆర్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. కాగా తన రాజకీయ భవిష్యత్తుపై 2 రోజుల్లో స్పష్టతనిస్తానని షర్మిల తెలిపారు. ఇవాళ ఆమె వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ఆమె వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో ఎక్కువగా ఈ ప్రాంతంలో కొండచెరలు విరిగిపడుతున్న పరిస్థితి ఉందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈ రక్షణ కవచం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ పనులను 2 నెలలలోపు పూర్తి చేస్తామని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 44-45 డివిజన్లకు సంబంధించి కొండ చర్యలు విడిగిపడకుండా 90 లక్షల వ్యయంతో చేపట్టనున్న రక్షణ కవచం పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 44-45 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరం రత్నకుమారి, మాధురి, లావణ్య, వైసీపీ సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావులతో కలిసి పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సొరంగం ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి నెలకొంటుందని, ఈ ప్రమాదాన్ని నివారించేందుకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 2 నెలల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేస్తామని అన్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొన్ని వేల మంది రోజు స్వరంగం గుండా ప్రయాణం చేస్తున్నారని, వాహనదారులకు స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రజలు సహకరిస్తే త్వరితగతిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైలవరపు కృష్ణ, 44-45 డివిజన్ల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 44-45 డివిజన్లకు సంబంధించి ఈ కొండ ప్రాంతంలో కొండరాళ్ళు చర్యలు ఎప్పుడైనా గట్టి వర్షం పడినప్పుడు 2-3 రోజులు గట్టిగా వర్షం పడినప్పుడు కొండరాళ్ళు దిగువన పడే అవకాశంగా కొంత ఇబ్బందులు పడిన రోజులు చాలాసార్లు చూడడం జరిగింది. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇంద్రకీలాద్రికి ఆ రోజు కొండ చర్యలు విరిగిపడుతున్నప్పుడు దానికి మెష్తో దాన్ని రక్షణ కవచంలాగా ఉంచామో, అదేవిధంగా ఈ కొండ ప్రాంతం కూడా రక్షణ కవచం కంచె వేయాలని చెప్పని ఆ రోజు మా నగర మేయర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి అప్పటి అధికారులందరూ కూడా చర్చించుకొని టెక్నికల్ టీముని పిలిపించి ఈ కొండ చర్యలు కిందకి విరిగిపడకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి దానికి టెక్నికల్గా సలహాలు తీసుకొని దాదాపు 86 లక్షలతో ఈ కొండని ఇటువైపు కొండ 2 కూడా సురక్షితంగా దాన్ని కంచె ద్వారా ఆ కొండ చర్యలు కిందకి పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని మా మేయర్ గారు, కమిషనర్ గారు, మా కార్పొరేటర్స్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ద్వారా ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసి 2 నెలల్లోపు ఈ సొరంగం ప్రాంతంలో ఉన్న కొండ చర్యలు ఏమీ కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా ఈ సొరంగం ద్వారా ప్రయాణం చేస్తుంటారు. వారికి సురక్షితంగా ఉండే విధంగా కావచ్చు, కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క సురక్షితంగా ఉంటుందన్న ఉద్దేశంతో నగరపాలక సంస్థ నిధులతో 86 లక్షల రూపాయలు పెట్టి నిధులు కేటాయించడం జరిగింది. అది వాళ్ళ వరకు శంకుస్థాపన చేసుకున్నాం. మా ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్లు లావణ్య గారు, రత్నకుమారి గారు, దుర్గారావు గారు, కృష్ణ గారు, ఇతర పార్టీ నాయకులు, ముఖ్యంగా అధికారులు అందరూ కూడా రోజు 44-45 డివిజన్ సంబంధించి మనకి ఏదైతే సొరంగం ఉందో చిట్టినగర్ ఇంతల సితార వైపు నుంచి మనకి సొరంగం ఉంది. ఈ టన్నల్కి ఏదైతే మనకి పైన కొండ చర్యలు ఎప్పటికప్పుడు వర్షాకాలంలోన నాని కొండ చర్యలు కిందకు పట్టము, ఎవరైనా ప్రజల మీద పడతాయా లేకపోతే ఇక్కడ ప్రయాణికుల మీద పడతాయా అన్న భయంతో ఉండటము, ఇదంతా గత కొంతకాలంగా మనకి ఇక్కడ సంభవిస్తున్న ప్రమాదాలుగా మనం సూచించాం. దాన్ని చూసుకొని ఏదైతే ఈ డివిజన్ కార్పొరేటర్లు మన మైలవరపు మన రత్నకుమారి గారు కానీ, మాధురి, లావణ్య గారు కానీ, వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు వర్షం పడేటప్పుడల్లా దారి మళ్లించడం, జనాలను ఇక్కడి నుంచి
ఏ కొండ చర్యలు పడతాయా అని భయపడ్డము. వీళ్ళు ఏదైతే కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం జరిగిందో, మేయర్గా నా దృష్టికి కానీ, ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, అలాగే కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. రెండు వైపులా మనకి 45-44 డివిజన్లకు సంబంధించి కొండ ప్రాంతం ఉంది కాబట్టి దీనికి పూర్తిగా మెస్ వేయించి కొండ చర్యలు కిందన ప్రయాణికుల మీద కానీ, ప్రజల మీద కానీ, ఎవరి మీద వాహనదారుల మీద పడకుండా పూర్తిగా రక్షణ కల్పించే విధంగా ఈరోజు ఈ ఏర్పాటు అన్నది చేయటం జరిగింది. 46 లక్షల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. త్వరితగతినే ఇది పూర్తి కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. ఏదైతే మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో అమ్మవారి గుడికి ఏ రకంగానైతే మనకి ఈ మెస్ వేయించారో ఆ రకంగా ఇక్కడ కూడా మెస్ వేయించేస్తే ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ని మళ్ళీ ఇక్కడ కూడా పిలిపించి మళ్ళీ ఈరోజు 45-44 డివిజన్కి చెందిన స్వరంగ ప్రాంతంలో ఎప్పుడైతే ప్రజలు ఎన్నో సంవత్సరం నుంచి కొండ చర్యలు పడిపోతూ ఇబ్బంది పడుతున్నారో, ప్రాణహాని జరుగుతుందన్నారో, ఇవన్నీ కూడా ఎంతోమంది కార్పొరేట్లు వచ్చినా చేసినా ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి ఎలగలేదు. అలాంటిది ఈరోజు మన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కానీ, మేయర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ ఈ సిచ్యువేషన్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని త్వరగతిలో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్స్ ఇవ్వడం కానీ, ఇప్పుడు ఆ పనికి 86 లక్షల జనరల్ ఫండ్స్తో దానికి నిధులు కేటాయించడం కానీ, త్వరగతిలో ఇవన్నీ పూర్తయిపోయి ప్రజలకు ఏ రకంగా కూడా హాని జరగకుండా ఇంకా డివిజన్ అభివృద్ధి కొరకు వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇస్తున్నందుకు, మేము ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఈ ప్రజల వద్దకు తీసుకెళ్తున్న మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు రేపటి నుండి భవానీ దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఏర్పాట్లు ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్షా విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూలైన్ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ నందు కేశఖండనశాలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోర్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టు ప్రదేశం, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు తదితర ప్రదేశాల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మంగళవారం దాసరి భవన్లో సిపిఐ రామకృష్ణ విలేకరుల సమావేశం జరిపారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి సిపిఐ మద్దతు తెలుపుతోందని చెప్పారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించనందువలన వాళ్లు సమ్మెకు వెళ్లారన్నారు. ఇప్పటివరకు చేసిన అప్పులతో పోలిస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని,
బైజూస్ కంపెనీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుందని, అటువంటి కంపెనీతో జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వం లాలూచీతోనే బహిరంగంగా దోచుకుంటున్నారని, బైజూస్ సెంటర్ల వద్ద సిపిఐ నిరసన చేపడతామని, బైజూస్ ని ప్రభుత్వం కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రభుత్వ అవినీతిపై లేఖ రాసి 3 నెలలైందని, ఇంతవరకు స్పందన లేదని, బీజేపీ వైసీపీకి లింక్ ఉంది కాబట్టే నేటి వరకు ఆ లేఖపై కేంద్రం స్పందించలేదని విమర్శించారు. వైసీపీకి ఉన్నదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ మరణించిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పువ్వుల్లో పెట్టిస్తానని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బాధితులకు న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ వైసీపీ ప్రభుత్వానికి గుర్తుందా లేదా అని ప్రశ్నించారు. ఏ వేదిక మీద హామీ ఇచ్చారో ఆ వేదికపై బుధవారం నుంచి 30 గంటల పాటు నిరసన దీక్ష చేపడతామని అన్నారు. 3, 4 తేదీల్లో జరిగే నిరసన దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లు 1,06,000 మంది వర్కర్లు దాదాపు 20 రోజులు పైగా వారు సమ్మెలో ఉంటే ఆ సమ్మె పరిష్కారం చేయకపోగా దాన్ని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ గారు 10 డిమాండ్స్ నెరవేర్చాము, 1 డిమాండ్ మాత్రమే పెండింగ్లో ఉందని ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. దానికి ముందు మరింత ప్రమాదకరంగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు. ఇవాళ బెదిరిస్తూ ఉన్నారు, మీరు పోతారా. తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం వాళ్ళు టోటల్గా వాళ్ళేదో పెద్ద దోపిడీదారులైనట్లు, వాళ్ళేదో దోచుకుంటున్నారనేటట్లుగా వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం, రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు, మేము కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొంటాం. కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా చట్ట ప్రకారము 26,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి నెలకు. నువ్వు అది ఇవ్వకపోతే మన కనీసం నువ్వు చెప్పావు కదా, తెలంగాణ వల్ల ఇచ్చిన దానికంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు కదా, దాన్ని అన్న అమలు చేసి ఉండొచ్చు కదా. అది కూడా అమలు చేయకుండా నువ్వు ఇవాళ నా దగ్గర డబ్బులు లేవని మాట్లాడితే సరైంది కాదు. అదేవిధంగా ఆశా వర్కర్లు మనం 30 గంటలు ధర్నా చేశారు. మున్సిపల్ వర్కర్స్ ఆల్రెడీ CI2 అనుబంధ విభాగం వాళ్ళ దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి రామకృష్ణ గారు, మధు గారు, బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు ఇలాంటి ప్రముఖుల ముందు ఆయన ఓపెన్గా చెప్పినటువంటి విషయము మొత్తం మీడియా అంతా కూడా రికార్డ్ చేసినటువంటిది. ఇవాళ 98% హామీలు అమలు జరిపాను, 99 కూడా జరిపాను అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి ఈ హామీ గుర్తుందా లేదా? డబ్బులు ఇవ్వదలుచుకున్నారా? ఆ కుటుంబాలని మోసం చేయదలుచుకున్నారా? అలాగే అగ్రిగోల్డ్ బాధితులకి మోసగించిన కంపెనీ సంగతి మేము తేలుస్తాం, కోర్టు కేసులు మా ప్రభుత్వం చూసుకుంటుంది, మీరందరూ మాకు అండగా నిలబడండి అని అదే వేదిక మీద చెప్పిన పెద్ద మనిషి 6 మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఊసెత్తడం లేదు ఆ 906 కోట్లు తప్ప. అందువల్ల రేపు 3, 4 తేదీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీద అయితే హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ ప్రామిస్లు అధికారానికి రాకముందు 2017 చేశాడు, అధికారానికి వచ్చినాక మళ్ళీ క్యాబినెట్లో తీర్మానం చేసి బహిరంగ చెప్పాడు. కానీ నామమాత్రం ఇచ్చి ఇవాళ గాలి కొదిలేసే నేపథ్యంలో రేపు ఎల్లుండి 30 గంటల యలమంచిలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కొనియాడారు. పేదలకు అండగా నిలిచారని, అభివృద్ధి కార్యక్రమాలతో కంకిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నిలిపారని కొనియాడారు. యలమంచిలి నాగేశ్వరరావు ఆశయాలను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పట్టమట రైతు బజార్ రైతుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన
కార్యదర్శి డాక్టర్ రవి శారద, యలమంచిలి రవి అభిమానులు పాల్గొని యలమంచిలి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రైతు బజార్ రైతులకు, కొనుగోలుదారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ, యలమంచిలి నాగేశ్వరరావు మరణించి 19 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నడిచారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో పసుపులేటి వేణు ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. పేదలకు అండగా నిలిచారని, అభివృద్ది కార్యక్రమాలతో కంకిపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నిలిపారని కొనియాడారు. యలమంచిలి నాగేశ్వరరావు ఆశయాలను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం రవి శారద మాట్లాడుతూ, ప్రజల కోసం యలమంచిలి నాగేశ్వరరావు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు పటమటలో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేశారని అన్నారు. గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయ అధ్యక్షులుగా అనేక గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. సహనశీలి అయిన యలమంచిలి నాగేశ్వరరావును స్మరించుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం పసుపులేటి వేణు మాట్లాడుతూ, కంకిపాడు నియోజకవర్గ అభివృద్ది కోసం యలమంచిలి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని అన్నారు. అనేక గ్రామాలకు బస్సులు వచ్చేలా కృషి చేశారన్నారు. ప్రతి సంవత్సరం రైతులంతా కలిసి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నాన్నగారిది 19వ వర్ధంతి సందర్భంగా ఇవాళ వేణు ఈ రైతు బజారు దగ్గర ఈ రైతు బజారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ 19 సంవత్సరాల నుంచి వాళ్ళు మర్చిపోకుండా మమ్మల్ని మర్చిపోనివ్వకుండా ఆయన్ని గుర్తు చేసుకుంటా నివాళులు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వీళ్ళు చిన్న కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటికీ మమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ మమ్మల్ని ఆయన్ని మాకు గుర్తు చేస్తా ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్నతనం నుంచి నేను నాగేశ్వరరావు గారు అంటే ఎంతో ప్రేమ. మాది కాంగ్రెస్ కుటుంబం. నాగేశ్వరరావు గారితో మా నాన్నగారు, మేము చిన్నప్పటి నుంచి ఆయనతోనే నాన్నగారు అడుగుజాడల్లోనే నడుస్తూ కంకిపాడు నియోజకవర్గంలో, కంకిపాడు మండలంలో ఎన్నో రోడ్లు, బస్సులు, మా గ్రామానికి బస్సు ఉండేది కాదు. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినాక మా గ్రామానికి బస్సు 3 బస్సులు వేయించుకున్నాం. విజయవాడ గుడివాడకి బస్సు వేయించాం, కుందేరుకి 2 బస్సులు, మొత్తం 3 బస్సులు వేయించాం. ఇవాళ మా గ్రామానికి బస్సులే తిరగట్లేదు. 19వ వర్ధంతి ప్రతి సంవత్సరం పెద్ద ఆయన నాగేశ్వరరావు గారు వర్ధంతి చేసుకుంటూ ఇక్కడంతా రైతులు మేమంతా కలిసి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటూ అన్నయ్య యలమంచిలి రవి గారిని కాకేసుకొని ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా రైతు సోదరులు అంతా కాడ ఘనంగా చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా మాకు ఉంటుంది. ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. జనవరి 2వ తారీఖు వచ్చిందంటే ఒక పండగ వాతావరణంగా మేము భావించుకుంటాం. నాగేశ్వరరావు గారు 19వ వర్ధంతి రోజు అనుకోకుండా నేను రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తి. ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. ఎమ్మెల్యేగా కాకుండా కూడా ముందు నుంచి పటమట ప్రాంతంలో అందరికీ ఎంతో ఆత్మీయులుగా ఉండి ఒక మంచి గ్రంథాలయం, గుత్తికొండ అచ్చయ్య గ్రంథాలయానికి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉండి గ్రంథాలయ సేవలు అందించారు. మేము ఏ పని చేసినా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ పక్షాన ఆయన మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, సౌజన్యమూర్తి, ఎంతో సహనవంతులు. ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తి. ఆయన్ని స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా నాకు లభించిన ఈ అవకాశానికి ఎంతగానో కృతజ్ఞురాలు. చెరువు సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై బాధితులకు ఆర్థిక సహాయం అందజేత. విద్యాధరపురం చెరువు సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇంటి బాధితులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య నేతలు, పార్టీ నేతలు పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఆర్థిక నష్టం క్రింద ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించవచ్చని వారు కోరారు.
ఏమి పాపం కష్టపడితే తినాలి, లేకపోతే లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్కే ఓటుకు నోటుకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్కే సత్యహరిశ్చంద్రుడు కాదని, మంగళగిరిలో టీడీపీ నేత ఉమాయాదవ్ హత్యకు ఎమ్మెల్యే ఆర్కేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పచ్చల శ్యామ్ ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటుకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటర్లకు పంచమని మంగళగిరి మండలం నవులూరులో 2 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుపై కేసు వేయడం కాదు, ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఆయనేమీ సత్యహరిశ్చంద్రుడు కాదని, మంగళగిరిలో టీడీపీ బీసీ నేత ఉమాయాదవ్ హత్యకు ఎమ్మెల్యే ఆర్కేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకు ముందు కాల్ రికార్డులను పరిశీలిస్తే దొరికిపోతాడని అన్నారు. అభిమానించిన నాయకులను, కార్యకర్తలు, నాయకులను నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. 7-8 కోట్లు ఖర్చు చేశానంటున్నావు, నీకు ఉన్న 1000 కోట్ల ఆస్తులకు అవి ఒక్క లెక్క అని ఆయన ఆర్కేపై ధ్వజమెత్తారు. గౌరవనీయులైన మంగళగిరి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, ఈ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి సమస్యలనే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా, జాతీయ వ్యాప్తంగా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో 4th ఎస్టేట్గా కీలక బాధ్యత వహిస్తూ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఇళ్ల స్థలాల విషయంలో మోసపోయినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి జేబీములు తెలియజేస్తూ, డిసెంబర్ మాసంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాని కంటిన్యూషన్గా కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొన్ని ఆరోపణలు సంధించిన మాట మిత్రులు గమనించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాం, అడిగే ముందు ఈ ఫ్లెక్సీ మీద ఏదైతే రాయబడున్నానో ప్రతి పదానికి. కృష్ణా జిల్లా ఐలూరు వద్ద కరకట్టపై ఓ కంకర్ టిప్పర్ పల్టీ కొట్టింది. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్లే కరకట్ట రోడ్డు అడుగడుగునా గుంతలు ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కరకట్టపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న కనీస మరమ్మతులు కూడా చేయడం లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా ఆగితే ఆగినట్టే ఉంటాం. ఏమయ్యా వెళ్తున్నాయి, ఏమయ్యా వెనకాల రాకూడదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవుతా మొత్తం ఆపాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటి నుంచి 3,000 రూపాయల పెన్షన్ పెంచిన సీఎం జగన్. దశల వారీగా పెన్షన్ పెంచుతూ వచ్చిన సీఎం జగన్. గతేడాది 2,750గా ఉన్న పెన్షన్ తాజాగా 250 రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు. 22 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించిన టీడీపీ నేతలు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందన. తన పట్ల వైఎస్ఆర్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపిన షర్మిల. తన రాజకీయ భవిష్యత్తుపై 2 రోజుల్లో స్పష్టతనిస్తానని వెల్లడి.
పశ్చిమంలో కొండ చర్యలు విరిగిపడకుండా రక్షణ కవచం పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి 2 నెలల వ్యవధిలో ఈ పనులను పూర్తి చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.